నా పేరు డాక్టర్ ప్రవీణ్ గోపరాజు అండి. నేను కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ హైదరాబాద్‌లో. చాలామంది పేషెంట్స్ రెగ్యులర్‌గా ఫ్రీక్వెంట్‌గా బ్యాక్ పెయిన్ వస్తుందండి. టెంపరరీగా తగ్గుతుంది. మళ్ళీ మళ్ళీ వస్తుంది అని చెప్తూ ఉంటారు. దానికి సొల్యూషన్స్ కూడా అడుగుతూ ఉంటారు. ఈరోజు దాని గురించి మాట్లాడుకుందాం. మనం ముందు డిస్కస్ చేసినట్లే బ్యాక్ పెయిన్‌కి రకరకాల కారణాలుంటాయి. అందులో మనం వెన్ను నిర్మాణం చూసుకుంటే ఎముకలుంటాయి. ఈ 2 ఎముకల మధ్యలో డిస్క్ అని ఉంటుంది. దాని వెనకాల నరాలు వెళ్తాయి. ఇదంతా మనం ఎన్కేస్ చేస్తూ కుడివైపు, ఎడమవైపు, ముందు, వెనక కూడా మజిల్స్ ఉంటాయి. ఇదంతా కూడా మనకొక హార్మోనీలో అన్నీ మంచిగా ఒకదాన్ని ఒకటి సపోర్ట్ చేసుకుంటూ వర్క్ చేస్తేనే మనకి హెల్తీ స్పైన్ అన్నది, హెల్తీ బ్యాక్ అన్నది ఉంటుంది. సో, కొన్నిసార్లు ఏమవుతుంది మనం చేసే పద్ధతి లేదా పనుల్లో కానీ, మనం తీసుకునే జాగ్రత్తలు గానీ సరిగ్గా లేకపోతే ఈ ఆర్కిటెక్చర్ ఆఫ్ ద స్పైన్ అంటే వెన్ను నిర్మాణంలో ఏదన్నా ఎఫెక్ట్ అవ్వచ్చు. మనం వీటిల్లో ముఖ్యమైన కారణాలు 3 ఉంటాయండి. అంటే ఒక దాంట్లో మెయిన్ లాంగ్ సిట్టింగ్ అవర్స్. మనం కదలకుండా పొద్దున కూర్చొని ఆఫీస్‌లో మళ్ళీ లంచ్‌కి ఒక బ్రేక్, మళ్ళీ ఇంటికెళ్ళేటప్పుడు అలా కూర్చొని లాంగ్ సిట్టింగ్ అవర్స్ కూర్చునే వాళ్ళల్లో మనకి ఉంటుంది. సో, లాంగ్ సిట్టింగ్ అవర్స్ ఈజ్ ఈక్వల్ టు స్మోకింగ్ అనమాట. అంత ప్రాబ్లమ్ కాజ్ చేస్తుంది బ్యాక్‌కి. సో, సెకండ్ థింగ్ బైక్ డ్రైవింగ్. అందులో మన ఇండియాలో మన రోడ్స్ బాగోవు, గతుకులుంటాయి. ప్లస్ ఎస్పెషల్లీ బాగా వైబ్రేషన్ వచ్చే బళ్ళు నడిపే వాళ్ళలో ఏంటంటే తొందరగా డిస్క్‌లు అనేవి అరిగిపోవటం, కండరాలు వీక్ అవ్వటం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. థర్డ్ థింగ్ స్మోకింగ్. అందరూ అనుకునేలాగా స్మోకింగ్ ఓన్లీ లంగ్స్‌కి ఎఫెక్ట్ అవ్వటం కాదు, బ్యాక్ కూడా బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఈ 3 రీజన్స్‌లో ఏది ఒకటి ఉన్నా కూడా జనరల్లీ మన స్పైన్ ఆర్కిటెక్చర్ ఎఫెక్ట్ అవుతుంది. అందులో ఫస్ట్ మనకి మస్కులర్ పెయిన్ లాగా ప్రొజెక్ట్ అవుతుంది. ఎనీ బ్యాక్ పెయిన్ ఫస్ట్ మజిల్ పెయిన్ లాగా స్టార్ట్ అవుతుంది. అంటే మనం కూర్చున్నప్పుడు కానీ, పని చేసేటప్పుడు కానీ, నడుములో నొప్పి రావటము, అందులో సెంటర్‌లో కాకుండా కొంచెం సైడ్‌కి మజిల్ పెయిన్ లాగా రావటం అనేది స్టార్ట్ అవుతుంది. అలాంటప్పుడు మనం జాగ్రత్తలు తీసుకున్నాం అనుకోండి, జాగ్రత్తలు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రాపర్ పొజిషన్ ఒకటి, ఇన్ కేస్ బైక్ ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటే బైక్ చేంజ్ చేసుకోవటం, నైట్ టైం మ్యాట్రెస్ ప్రాబ్లమ్ ఉంటే మ్యాట్రెస్ చేంజ్ చేసుకోవటము, అండ్ స్మోకింగ్ హ్యాబిట్ ఇవన్నీ కూడా కొంచెం తగ్గించుకోవటం. ఇవన్నీ చేసుకుంటే మళ్ళీ మనం ఈ టైప్ ఆఫ్ పెయిన్స్ రాకుండా, ఫ్రీక్వెంట్‌గా రాకుండా ఉంటాయి. ఇవి మనం తీసుకోవాల్సిన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. కొన్నిసార్లు వీటితో పాటు మనం ఎక్సర్సైజెస్ కూడా స్టార్ట్ చేయాలి. మజిల్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్. సో, ఎక్సర్సైజ్ చేయటం వల్ల మజిల్ కండిషన్ చేయటం, మజిల్ స్ట్రెంథెన్ చేయటం, అండ్ థర్డ్ అవసరమైన మల్టీవిటమిన్ సప్లిమెంట్స్, ముఖ్యంగా విటమిన్ డి, బి12 లెవెల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఆ రెండిటిని చూసుకుంటూ ఈ 3 విధాలుగా మనం డివైడ్ చేసుకొని విటమిన్ సప్లిమెంట్స్, మెడికేషన్ అండ్ బ్యాక్ కేర్, బ్యాక్ ఫిజియోథెరపీ ఇవన్నీ చూసుకుంటే మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది. సపోజ్ మీకు మజిల్ పెయిన్ ఉంది, నెగ్లెక్ట్ చేశారు, మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది అనుకోండి, ఒక పాయింట్ వచ్చేసరికి మజిల్స్ అనేవి వీక్ అయిపోతాయి. వీక్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఆ స్ట్రెస్ అంతా కూడా డిస్క్‌ల మీద పడుతుంది. ఎక్కువ ప్రెషర్ డిస్క్ మీద పడటం వల్ల డిస్క్ డీజనరేట్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. డిస్క్ డీజనరేట్ అంటే నార్మల్ హెల్తీ డిస్క్ కాకుండా మెల్లమెల్లగా డిస్క్ నల్లబడటం, డీజనరేట్ అవ్వటం, విచ్ ఈస్ ఎ పర్మనెంట్ చేంజ్. అంటే పర్మనెంట్ చేంజ్. మనం ఎలా అయితే జుట్టు తెల్లబడుతుందో, మోకాలు నొప్పులు వస్తాయో అలా డిస్క్ డీజనరేషన్ కూడా పర్మనెంట్ చేంజ్ అవుతుంది. మెల్లమెల్లగా డిస్క్ డీజనరేట్ అయిన డిస్క్ అంటే అరిగిపోయిన డిస్క్ ఇంకా అవి మన మూమెంట్స్‌ని తట్టుకోలేక డిస్క్ బల్జెస్ లాగా మారి అవి నరాన్ని ప్రెస్ చేస్తే సయాటికా లాంటి పెయిన్ వస్తుంది. సో, ఇక్కడి వరకు వెళ్ళకుండా మనం ఆపితే మంచిది. ఒకవేళ సయాటికా పెయిన్ వచ్చినా భయపడాల్సిందేం లేదు. ఏ పాయింట్‌లో కూడా మనం రియలైజ్ అయినప్పుడు ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ రాకుండా ఉంటుందండి. సో, మనం ఇప్పుడు చెప్పినట్లు ట్రీట్మెంట్‌ని డివైడ్ చేస్తాము. బ్యాక్ కేర్, బ్యాక్ ఫిజియోథెరపీ అండ్ ప్రాపర్ మల్టీవిటమిన్ మెడికేషన్స్. ఇవన్నీ తీసుకుంటే ఏంటంటే మళ్ళీ మళ్ళీ డిస్క్ ఆర్ బ్యాక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. ఫ్రీక్వెంట్‌గా ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.